ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు మరియు అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారి ఆలోచన మేరకు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా, ఏ రాజకీయ పార్టీలో కూడా లేని విధంగా ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది ఇంతకు ముందెన్నడూ స్వతంత్ర భారతదేశంలో చరిత్రలో ఏ రాజకీయ పార్టీలో కూడా లేని ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగానే జిల్లా కమిటీలు, మండల కమిటీలు, బ్లాక్ కమిటీలు, నామినేటెడ్ పోస్టులు వీటన్నిటినీ ఎంపిక చేయడానికి ఉమ్మడి జిల్లా బాధ్యుడిగా నల్గొండ ఉమ్మడి జిల్లాకు నేను రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక్కొక్క నియోజకవర్గం తిరుగుతూ ఈరోజు తుంగతుర్తికి రావడం జరిగింది. ఒక్కొక్క పదవికి, ఒక్కొక్క పోస్టుకు ఆశావాలు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు, కాగితాలు చూస్తుంటే తుంగతుర్తి నియోజకవర్గంలో విపరీతమైనటువంటి పోటీ ఉంది. అనేక మంది ఆశావాలు ఉన్నారు. అంటే తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది కనుకనే అంతమంది పోటీ పడతా ఉన్నారు. ఈ పర్యవసనాలని చూస్తే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100కు 100% స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ గారి నేతృత్వంలో ఇంతకుముందు ఎట్లయితే పెద్ద మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినరో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పట్టం కడతారన్న నమ్మకం, విశ్వాసం కలిగింది. ఇదే విషయాన్ని 2 నామినేటెడ్ పదవులను, జిల్లా కాంగ్రెస్ కమిటీని, వివిధ స్థాయి పదవులు, మండల, బ్లాకు మరి జిల్లా తెగి ఇవన్నీ కూడా జరిగే క్రమాన్ని అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను రాష్ట్ర అధ్యక్షుడికి రాష్ట్ర స్థాయిలో నివేదిక సమర్పించి వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకునే ముందు మళ్ళీ శాసనసభ్యులను, డీసీసీ అధ్యక్షులను సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటారు. వీలైనంత త్వరలోనే పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు, ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి కనుక ఎన్నుకోబడే పదవులు, ఈ రకంగా 3 పదవులు కూడా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ కూడా లభించే అవకాశం ఉంది. కనుక అందరూ కూడా ఓపిక, సహనంతో పార్టీ పటిష్టతకు పాటుపడే రేపు స్థానిక ఎన్నికల్లో విజయం వైపు అందరూ కూడా కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే.